హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతో బీబీ తెలుగు. బిగ్ బాస్ హౌస్లో సంజన గారు హౌస్ లోపలికి వెళ్ళాలంటే త్యాగాలు అయితే కొందరు చేశారు కదా. అందులో భాగంగా ఎమాన్యువల్ అయితే తన క్యాప్టెన్ ఈ వీక్ క్యాప్టెన్ అయితే అయ్యారు కదా. థర్డ్ వీక్ క్యాప్టెన్ అయితే ఎమాన్యువల్ అయ్యారు కదా. సో ఆ క్యాప్టెన్సీని వదులుకోవాలి అనేసి అయితే నాగార్జున గారు చెప్తారు. సో ఫస్ట్గా వద్దు, నాకు సంజన గారి హౌస్లోకి రావడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి తను క్యాప్టెన్సీని అయితే వదులుకుంటారనమాట ఎమాన్యువల్. సో న్యూ క్యాప్టెన్ ఎవరు అవుతారు అని అంటే, సో దానికోసమని మళ్ళీ టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్. టాస్క్ పెట్టిన తర్వాత 2 టీమ్స్గా అయితే డివైడ్ అయిపోయి అలా 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 ఫైనల్గా క్యాప్టెన్ ఎవరు అవుతారు అంటే థర్డ్ వీక్ ఫస్ట్ ఏమో సంజన గారు క్యాప్టెన్ అయ్యారు, సెకండ్ వీక్ ఏమో డిమన్ పవన్ అయితే అయ్యారు. మరి థర్డ్ క్యాప్టెన్ ఎవరు అని అంటే ఎమాన్యువల్ థర్డ్ క్యాప్టెన్ అయ్యారు అండ్ వదులుకున్నారు, సాక్రిఫైస్ చేశారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ డిమన్ పవన్ క్యాప్టెన్ అయితే అయ్యారనమాట. సో థర్డ్ వీక్ క్యాప్టెన్ ఎవరు అని అంటే డిమన్ పవన్. ఇది వీడియో. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ సంజన గారి కోసం రీతు అయితే హెయిర్ కట్ చేయించుకున్నారు. అండ్ శ్రీజ అయితే నేను బట్టలు అయితే ఇవ్వను అనేసి చెప్పేశారు. అండ్ సుమన్ శెట్టి గారు అయితే స్మోకింగ్ చేయను, నేనైతే సాక్రిఫైస్ చేయలేను సో అనేసి చెప్పేస్తారనమాట. అండ్ సో మొత్తానికైతే బాక్స్ అయితే ఇచ్చేస్తారు, భరణి గారు బాక్స్ అయితే ఇచ్చేస్తారు. తనుజ అయితే కాఫీ తాగను అనేసి సాక్రిఫైస్ అయితే చేస్తుంది. అండ్ రీతు హెయిర్ కట్ అయితే చేసుకుంటుంది. సో ఇలా అన్ని త్యాగాలు చేసిన తర్వాత 100% బ్యాటరీ అయితే 100% వచ్చేస్తుంది. అలా సంజన గారు అయితే హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోయారనమాట. అండ్ కెప్టెన్ అయితే న్యూ క్యాప్టెన్గా మళ్ళీ డిమన్ పవన్ అయితే అవుతారు. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ ఎవరు సేవ్ అవుతారు అంటే సేవింగ్ ఆర్డర్లో ఎలిమినేట్ అయితే ప్రియా అయితే అయిపోతారు. కళ్యాణ్ అండ్ ప్రియా ఇద్దరిలో కళ్యాణ్ అయితే సేవ్ అయిపోతారు అండ్ ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ సేవింగ్ ఆర్డర్లో లాస్ట్ నుంచి థర్డ్లో అయితే సేవ్ అయిపోయేది రీతు సేవ్ అయిపోతుంది థర్డ్లో. అండ్ నో ఫస్ట్ సేవింగ్ ఆర్డర్లో ఫస్ట్ సేవ్ అయిపోయేది రీతు, సెకండ్ సేవ్ అయిపోయేది హరీష్ గారు, అండ్ థర్డ్ సేవ్ అయింది వచ్చేసి ఇంకెవరెవరు ఉన్నారు నామినేషన్స్లో. యాక్చువల్గా ఏంటంటే 5 మెంబర్స్ ఉన్నారు కదా. 5 మెంబర్స్లో ఫస్ట్ సేవ్ అయిపోయింది థర్డ్ సేవ్ అయిపోయింది రాము అనమాట. ఫస్ట్ సేవ్ అయిపోయింది రీతు, సెకండ్ సేవ్ అయిపోయింది హరీష్ గారు, థర్డ్ సేవ్ అయిపోయింది రాము, సేవ్ అయింది రాము, 4th 5th ఇద్దరే కదా. సో కళ్యాణ్ అండ్ ఎవరబ్బా ప్రియా, వీళ్ళిద్దరిలో కళ్యాణ్ సేవ్ అయిపోతారు, కళ్యాణ్ సేవ్ అయిపోతారు, ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇది సేవింగ్ ఆర్డర్. ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.